వీడియో వీక్షిస్తున్న నా ప్రియులైన అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు నా భారతీయ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక నేను వందనములు తెలియజేస్తున్నాను. ఈ నెలలో జరిగినటువంటి సంఘటనల వివరాలతో పంచుకోబోతున్నాను. దయచేసి జాగ్రత్తగా వినండి, చివరిదాకా వీడియో చూడండి. అలాగే కొత్తగా ఈ ఛానల్ వీక్షిస్తున్న వారు తప్పకుండా లైక్ చేయండి. ఈ అల్గారిథం వల్ల ఎంతో మందికి ఈ వీడియో యూట్యూబ్ అల్గారిథం వల్ల వెళుతుంది, సమాచారం అందరికీ చేరువవుతుంది. ఒకవేళ ఇంకెవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు వచ్చేటువంటి వాక్యాలు, జ్ఞాన సంగతులు వీరు నేర్చుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. విషయంలోకి వెళితే ఒకేసారి ఇద్దరు మత విద్వేషకుల మీద కేసు నమోదైంది. ఒకేసారి కేసు నమోదైంది. ఒకరి మీద పెద్దాపురంలో కేసు నమోదైతే మరొకరి మీద పాడేరు ప్రాంతంలో కేసు నమోదైంది. సో ఇతగాడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, ఇతగాడు ఇంకా జైల్లోకి వెళ్ళలేదు. సో దీని గురించి మాట్లాడుకుంటే మొట్టమొదటిగా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అభినయ్ దర్శన్ అనే వ్యక్తి ప్రవీణ్ పాడాల గారు చనిపోయిన తర్వాత వెలుగులోకి వచ్చాడు. అంతకు ముందు కూడా ఉన్నాడు. ఏవో అరాకొరా వీడియోలు చేసుకుంటూ అరాకొరా మీటింగులకు పోతూ తనకు నచ్చింది ఏదో చెప్పుకుంటూ పోయేవాడు. సినిమా హీరోలాగా బిల్డప్లు కొట్టుకుంటూ తిరిగేవాడు. ఆ తర్వాత ప్రవీణ్ పాడాల గారి మరణం తర్వాత ఇతను సడన్గా వెలుగులోకి వచ్చి సమాజాన్ని ఉద్ధరించే విధంగా మాట్లాడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ నేను ఇప్పుడు ఏదో ప్రపంచాన్ని బాగు చేయడానికి వచ్చిన అవతార పురుషుడు అన్నట్టు చెప్పుకుంటూ ఇతనితో పాటు కొంతమంది తోడుదొంగలు ఉన్నారు, ఇంకా వాళ్ళు కూడా త్వరలో బయటపడతారు. మణిపూర్ ఘటన గురించి ఇవన్నిటి గురించి మాట్లాడుకుంటూ మేము ప్రజలను ఏదో చేయబోతున్నాం, ప్రజలకు ఏదో మేలు చేయబోతున్నాం అన్నట్టు బిల్డప్లు ఇచ్చారు. ఇలాగా చాలా సంవత్సరాలుగా నేను చెప్పుకుంటూ వస్తున్నాను. మీ అందరికీ తెలుసు, యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకలకు బయలు వెళ్లారని 2000 సంవత్సరాల క్రిందటే ఒక వార్నింగ్ ఇచ్చాడు క్రిస్టియన్ సొసైటీకి అపోస్తలుడైన యోహాన్. ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా వాళ్ళు పెరుగుతూ వస్తారా తరుగుతూ పోతారా అనే ఆలోచన విధానం మనలో లేకపోవటం వల్ల అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు అని ఆనాడే చెప్పబడితే ఆ దుష్టుని యొక్క సంతానం ఇంకా పెరిగి వృద్ధవుతారు తప్ప ఎందుకు తగ్గిపోతారు అనే కనీస జ్ఞానం లేకుండా అందరినీ గుడ్డిగా నమ్మడం వల్ల ప్రభువు మీద ఉన్న అపారమైన ప్రేమను బట్టి ప్రభు పేరట ఎవరొచ్చినా సరే వాళ్ళను ప్రేమించడం, నమ్మటం, గుడ్డిగా వెంబడించడం అనే ఒక్క బలహీనత వల్ల క్రైస్తవ్యంలో చాలా మందిని ఇలాంటి వాళ్ళు మోసం చేస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇతగాడు ప్రవీణ్ పాడాల గారు చనిపోయినప్పుడు ఏదో నేను పోరాడుతున్నాను అన్నట్టుగా బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత ఎవరో హైందవ సమాజానికి చెందినటువంటి యాక్టర్ రాజు అనుకుంటా వాళ్ళు ఫోన్ చేస్తే ఆ ఫోన్ నిజమే అనుకుని వాళ్ళ ట్రాప్లో పడిపోయి మొత్తం అంతా కక్కేశాడు. ఆ వీడియోలన్నీ బయటకు వచ్చేసి ఇతను నిజస్వరూపం అప్పుడే క్రిస్టియన్ సొసైటీకి అర్థమై ఉండాలి. కానీ చాలామంది అర్థం చేసుకోవాలా. ఇతను మాట్లాడే మాటలు ఎంత నీచంగా ఉన్నాయో, ఎంత హేయంగా ఉన్నాయో, డబుల్ స్టాండ్ మీద ఎలా ఉన్నాడో ఆ రోజే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోలేకపోయారు. ఆ తర్వాత ఇతగాడు ఏదో పార్టీ పెట్టానని, ఆ పార్టీకి ఫండ్ కావాలని రోజు మిమ్మల్ని మాయ చేస్తూ మోసగిస్తూ ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ చెప్పారు. అది కూడా మనకి తెలిసిన అతను ప్రతి మంత్ అరౌండ్ 70 to 1 lakh రూపీస్ వరకు